వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాలంటీర్లపై టిడిపి కక్ష కట్టింది. మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా చేరవేస్తున్న వాలంటీర్లపై తెలుగుదేశం పార్టీ కక్ష కట్టిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మంగళవారం కడియం గిరిజాల రైస్ మిల్ ఆవరణలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వేణు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ ఎందరో వికలాంగులకు, వృద్ధులకు సేవలందిస్తున్న వాలంటీర్లను కించపరచడం టీడీపీకి తగదన్నారు. రాజమహేంద్రవరం ఎంపీగా ఒకనాటి కడియం ఎమ్మెల్యేగా పనిచేసిన గిరిజాల వెంకటస్వామి నాయుడు ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయని వేణు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజాల వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల 2014-19 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పొందినా ఈసారి విజయాన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ క్యాడర్ అంతా కృషి చేస్తుందని పేర్కొన్నారు. తమ వర్గం మద్దతు సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని వెల్లడించారు. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వేణు వంటి నాయకుడిని గెలిపించుకోవడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజాల బాబు, గిరిజాల బాబ్జీ, నక్కా రాజబాబు, దొంతంశెట్టి వీరభద్రయ్య, బత్తుల రాము, వెలుగుబంటి అచ్యుతరాం, తిరుమలశెట్టి శ్రీనివాస్, రేమెళ్ల ప్రసాద్, గంగారావు, తోకల శ్రీనివాస్, షేక్ మస్తాన్ తదితరులున్నారు. తెగించి ప్రజలకు సేవ చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థపై గడిచినటువంటి వారం 10 రోజులుగా కాకుండా అంతకుముందు నుండి కూడా ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పలు దఫాల ఆరోపణలు చేశారు. అంటే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అన్నారు, వేలాది మంది మహిళలు మాయమైపోయారన్నారు. నేను అధికారంలోకి వస్తే నేను మా కౌన్సిలర్ తోటి పని చేయిస్తాను తప్ప మనకు పెన్షన్ కావాలంటే కౌన్సిలర్ దగ్గరికి రావాలన్నాడు లోకేష్. ఇల్లు కావాలంటే పెన్షన్ కౌన్సిలర్ దగ్గరికి రావాలన్నాడు లోకేష్. పెన్షన్తో పాటు ఏ కార్యక్రమాలు కావాల్సిన కాడ ఇక్కడికి రావాలని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎంపికలో పారదర్శకతను పాటించినటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన వారు చేసినటువంటి ఆరోపణలు చూసిన తర్వాత నిన్న నిమ్మగడ్డ రమేష్ గతంలో ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు. ఆయన పలు ఆరోపణల్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశానికి వత్తాసు పలికినటువంటి వ్యక్తి, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని తెలుగుదేశానికి సహాయం చేయాలనుకున్న వ్యక్తి, వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ పంపిణీలో వినియోగించకూడదని చీఫ్ ఎలక్షన్ కమిషన్కి చేసినటువంటి పిటిషన్ ద్వారా ఇవాళ 1వ తారీఖు లేదా 2వ తారీఖు ఒక వృద్ధురాలు లేకపోతే ఒక వితంతువు, ఒక వికలాంగుడు పడుతున్న మనోవేదన ఈ గొప్ప పాలకుడు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమని ఓటు రూపంలో చాటితే తట్టుకోలేని ప్రతిపక్షం యొక్క తీరు, ఈ రెండు కూడా తేటతెల్లమయ్యాయి. సో ఇవాళ మేమందరం కూర్చున్నాం, పెద్దలం, నాయుడు గారు కానీ, బాబు గారు కానీ, వీరభద్రరావు కానీ, రాజబాబు గారు కానీ, ఇంకా చాలామంది సొసైటీ ప్రెసిడెంట్స్ గారు కానీ అందరూ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు. అందరిది ఒకటే, నిజంగా ఇవాళ రాజకీయాలకు ఒక అర్థము పరమార్థము, ప్రజల దగ్గర గౌరవం పొందడం అంటే ప్రజలకు సేవ చేయడం అంటే అందులో పారదర్శకతతో పాటు వారి అవసరత, ఆ రెండింటినీ సమపాళ్లలో అందించగలిగినటువంటి నాయకుడు జగన్ గారు ఒక్కరే అని, వారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి యొక్క బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలనేటువంటిది నిర్ణయం చేశారు. నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ పాత కడియం కొత్త రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా, ఇక్కడ మండల దీక్ష అంటాం కదా మనం, అయ్యప్ప దీక్షలు చేస్తారు, అలాగే 40 రోజులు ఉంది. ఈ మండల దీక్ష తీసుకుని 41 రోజుల్లో
41 రోజులు ఒక్కటే లక్ష్యం, ప్రజలకు మంచి జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రతిపక్షాలు చేస్తున్న పలు అసత్య ఆరోపణల్ని అడ్డుకట్ట వేసి ప్రజలకు చేరకుండా వాస్తవాలనే ప్రజలకు తెలియజేయాలి. ఇది ఈరోజు జరిగినటువంటి సమావేశం. 2014లో ఫ్యాన్ తిరగలేదు, ఇక్కడ 2019లో కూడా ఫ్యాన్ తిరగలేదు. 2024లో మాత్రం వేణు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, ఫ్యాన్ గిరగలా తిప్పుతాం, జగన్ గారిని సీఎంగా చూస్తాం. మేమంతా సిద్ధం. తర్వాత మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఈ రోజు వరకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేది ప్రభుత్వం నుంచి ఏమొచ్చినా సరే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలకి వెళ్ళే విధానం ఉండేది. ఈ రోజు వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఈ రోజు ఎందుకు మరి కావాలి, ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన పథకం అది. ఈరోజు అది జరగకూడదు. అది జరిగితే వాలంటీర్లు అందరూ వెళ్ళి ఓట్లు వేయించేస్తారు వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి దాన్ని ఆఫ్ చేయాలనే దురుద్దేశంతో ఈవేళ ఆ పథకాన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రజలెవరూ కూడా మీరు నమ్మొద్దు. ఇది కేవలం కావాలనే తెలుగుదేశం పొత్తులో ఉన్న పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని నమ్మొద్దు మీరు ఎవరు కూడా. వైఎస్ఆర్ పార్టీ రావాలంటే మళ్ళీ మీరు ఫ్యాన్కి ఓటు వేయండి. మీకు ఈ పథకాలన్నీ కూడా నిత్యం వచ్చేలాగా మన నాయకులు పోరాడతారు.